ఆకాశిలోయ ఎపిసోడ్ 5. ఇప్పటి వరకు జరిగిన భాగం టూకీగా. వింత జంతువు ఆకారంలో వచ్చిన మాంత్రికుడు శిష్యుడైన జయమల్లు ద్వారా కేశవుడు చాలా విషయాలు తెలుసుకున్నాడు. తన మంత్రశక్తి చేత భూకంపం తెప్పించానని బ్రహ్మదండి మాంత్రికుడు కేశవుడితో అన్నాడు. తరువాత తన శిష్యుణ్ణి పిలిచి ఏనుగుల కొలనులో కేశవుణ్ణి స్నానం చేయించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత బ్రహ్మదండి మాంత్రికుడి ఆజ్ఞ వింటూనే జయమల్లు కేశవుడి చెయ్యి పట్టుకుని అక్కడ్నుంచి బయలుదేరాడు. అంతా నాకు అయోమయంగా ఉంది. ఇంత పెద్ద కొండను తన మంత్రశక్తి చేత ఈ బ్రహ్మదండిగాడు కదిలించగలిగాడంటే ఎలా నమ్మటం అనన్నాడు కేశవుడు. వాడు మంత్రశక్తి చేత భూకంపం తెప్పించాడంటే నేను నమ్మరు. నా అనుమానం కొండ కింద గంధకం లాంటి పదార్థమేదో ఉంది. ఆ కారణంగా కొండ అప్పుడప్పుడు అదరడం జరగొచ్చు. అలాంటి సమయాల్లో బ్రహ్మదండి అందుకు కారణం తన మంత్రశక్తే అని ప్రగల్భాలు పలుకుతున్నాడేమో. ఏది తేల్చి చెప్పడం కష్టం అనన్నాడు జయమల్లు. అప్పటికే ఇద్దరూ కొండ మీద పల్లంగా ఉన్న ప్రదేశంలో ఒక కొలను దగ్గరికి వచ్చారు. వాళ్లు కొలను దగ్గర సమీపిస్తూ ఉండగానే దాని అంచున ఉన్న గుహల్లో నుంచి సింహగర్జన వినిపించింది. ఆ వెంటనే జూలు ఆడిస్తూ ఒక సింహం గుహ నుంచి బయటకొచ్చి మరింత పెద్దగా గర్జన చేస్తూ ఒక రాతి మీదికి ఎగిరి నిలబడింది. ఇదే ఏనుగుల కొలను. ఆ మొరుగుతున్నదే మచ్చల సింహం అంటూ జయమల్లు పెద్దగా నవ్వాడు. అన్నీ వింతలే. ఈ సింహానికి ఆహారం చెయ్యడానికి బ్రహ్మదండి మాంత్రికుడు నన్ను ఇక్కడికి పంపలేదు కదా అనుకుంటూ కేశవుడు అనుమానంగా జయమల్లు కేసి చూశాడు. జయమల్లు తల పైకెత్తి మచ్చల సింహం కేసి చూస్తున్నాడు. సింహం కోరలు చాచి పంజా ఎత్తి కర్ణ కఠోరంగా గర్జించసాగింది. కేశవుడు సింహం కేసి ఓ క్షణకాలం పాటు పరీక్షగా చూశాడు. అది ఏ నిమిషాన్నైనా రాతి మీద నుంచి దూకి తన మీద దాడి చేస్తుందేమోనని అతడికి అనుమానం కలిగింది. కేశవుడు ఇలా ఆలోచిస్తూనే బిల్లంబులు పైకెత్తి మచ్చల సింహం తలకు బాణాన్ని గురిపెట్టి అతడు వింటి తాడును బాగా లాగి బాణం వదలబోతున్న సమయంలో జయమల్లు ఓంకారి ఆంకారి మృగత్తై కట్టు అంటూ చప్పున కేశవుడి కేసి తిరిగి, ఏమిటి నువ్వు చేయబోతుంది? నీ బాణంతో సింహాన్ని చంపగలననే అనుకుంటున్నావా? నేను కట్టుమాత్రం వేసి దాని నోరు ముయ్యబోతున్నాను. అయినా ఇదే చూద్దాం, బాణం వదులు అన్నాడు పెద్దగా నవ్వుతూ. కేశవుడు బాణాన్ని సింహం తలకు గురిచేసి వదిలాడు. బాణం రివ్వుమంటూ పోయి దాని తలను తాకుతూనే గుర్రుమంటూ శబ్దం చేసి అంత దూరం గాలిలోకి ఎగిరి కొలను నీటిలో పడిపోయింది. చూసావా, నీ బాణం ఒకటి వృధా అయింది తప్ప సింహానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇది బ్రహ్మదండి మాంత్రికుడి పెంపుడి సింహం. ప్రపంచంలో ఎక్కడా లేని ఈ మచ్చల సింహాన్ని తనే సృష్టించాడని వాడు చెప్తూ ఉంటాడు. కాని నేను నమ్మను. వాడు మాంత్రికుడే గాని బ్రహ్మదేవుడు కాదు కదా. దీన్ని చిన్నపిల్లగా ఉన్నప్పుడే పట్టుకుని పైన ఏ చిరుతుపులి చర్మాన్నో కుట్టుంటాడని నా అనుమానం అన్నాడు జయమల్లు. అది అసంభవం. ఒక జంతువుకు మరో జంతువు చర్మాన్ని తెచ్చి కుడితే అది దాని శరీరంలో ఎలా కలిసిపోతుంది అన్నాడు కేశవుడు. అయితే ఒకటి చేసుంటాడు. ఇది చిన్నపిల్లగా దొరికినప్పుడే దాని శరీరాన్ని అక్కడక్కడ కాల్చుంటాడు. అవి మానిన తర్వాత మచ్చలై ఉంటాయి అన్నాడు జయమల్లు. అలా జరిగితే జరుగుండొచ్చు. ఈ చర్చంతా ఎందుకు? ఈ సింహం వల్ల నాకేమీ అపాయం లేదు కదా. ఆ మాట ముందు చెప్పు అనన్నాడు కేశవుడు కొంచెం విసుగ్గా. అపాయమేం లేదు. ఎన్నేళ్లుగా మాంత్రికుడి శిష్యుడై ఉండి కూడా కనీసం మృగాలకైనా మంత్రగట్టు వేయలేననుకున్నావా? చూడు దాని జోరు ఎలా తగ్గిపోయిందో. ఇంకా సేపట్లో పిల్లిలాగా ఆ రాతి మీద బోర్లా పడుకుంటుంది అన్నాడు జయమల్లు. చూస్తుండగానే సింహం ఒక్కసారిగా గట్టిగా జూలు విదిలించి ఆవలిస్తున్నట్లుగా పెద్దగా నోరు తెరిచి బల్లిలాగా రాతిని అంటిపెట్టుకుని పడుకుంది. కేశవుడు జయమల్లు మంత్రశక్తికి ముగ్ధుడయ్యాడు. నిజంగా వీడు తనకు స్నేహితుడైతే బ్రహ్మదండి మాంత్రికుడి నుంచి ప్రమాదం లేకుండా తేలిగ్గా పారిపోవచ్చు అనుకున్నాడు. జయమల్లు ఏనుగుల కొలంలో దిగి బుడుంగు బుడుంగుమని మునుగుతూ, చూస్తావేం కేశవా, దిగు, స్నానం చెయ్యి, మన కోసం బ్రహ్మదండి కనిపెట్టుకునుంటాడు అని కేకలు వేశాడు. కేశవుడు విల్లంబుని కొలను ఒడ్డున పడవేసి కొలను నీటిలో దిగి స్నానం చేయసాగాడు. బహుశా తాను స్నానం చేసి శుచి అయిన తర్వాత మాంత్రికుడు తనను కాలభైరవుడికి బలివ్వాలని అనుకుంటున్నాడని అతడికి తోచింది. కేశవుడు తన సందేహాల గురించి జయమల్లును అడుగుదామనుకున్నాడు. కాని జయమల్లు కొలంలో చాలా దూరం పోయి కేరింతలు చేస్తూ ఈతలు కొడుతున్నాడు. కేశవుడు మెల్లిగా ఈదుతూ అతన్ని సమీపించి తన భయాలను గురించి అడిగేందుకు పెదాలు కదిపేంత లోపల కొలనుకు ఆ వైపు నుంచి రాళ్లు రప్పలు దొర్లిపోతున్న ధ్వని, ఆ వెంటనే ఏనుగుల గీంకారాలు వినిపించాయి.
ఏనుగు మంద కొలనుకు వస్తున్నట్టుంది అన్నాడు కేశవుడు. దీని పేరే ఏనుగుల కొలను కదా, మరి ఇందులో స్నానాలు చేసేందుకు ఏనుగులు కాక ఇంకేమొస్తాయనుకున్నావు అన్నాడు జయమల్లు నవ్వుతూ. అలా అయితే మన త్వరగా ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. అవి వచ్చినప్పుడు మనం వాటి కాళ్ల కింద తునాతునకలైపోతాం అంటూ కేశవుడు ఒడ్డుకేసి గబగబా ఈదసాగాడు. జయమల్లు కేశవుడి భయం చూసి పెద్దగా నవ్వాడు. చూస్తుండగానే 5-6 ఏనుగులు ఒకదాన్ని ఒకటి తోసుకుంటూ తొండాలతో కొలను పక్కనున్న చెట్ల కొమ్మలను అలవోకగా పట్టి విరుస్తూ కొలను ఒడ్డుకు వచ్చాయి. వాటిని చూస్తూనే జయమల్లు బుడుంగన నీటిలో మునిగి చప్పున పైకి వచ్చి పెద్దగా మంత్రం పఠిస్తూ ఇంత బురదను ఏనుగులకేసి విసిరాడు. ఆ మరుక్షణం ముందు వచ్చిన ఏనుగులు, వాటిని అనుసరించి వస్తున్న మరికొన్ని ఏనుగులు ఉన్న చోటునే కదలక మెదలక శిలలాగా అయిపోయాయి. చూసావా మన శక్తి అంటూ జయమల్లు కేశవుడికేసి పెద్ద కేక పెట్టి నిదానంగా ఈదుకుంటూ కేశవుడున్న చోటికి వచ్చాడు. కేశవుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. నిజంగానే జయమల్లు గొప్ప మాంత్రికుడు అనుకున్నాడతడు. కేశవుడి ఆలోచనలను పసికట్టిన వాడిలా జయమల్లు తలూపి నోరు వాయి లేని మృగాలను, పక్షులను లొంగదీసుకోగలగడం ఏమంత గొప్ప శక్తి కాదు. ఇలాంటి స్వల్ప శక్తుల్ని బ్రహ్మదండిగాడు చేయి కాలు కదపకుండానే ప్రదర్శించగలడు. రాకాసిలోయలో ప్రవేశించి అక్కడున్న గొప్ప గొప్ప నిధుల్ని కొల్లగొట్టగల శక్తిని సంపాదించినప్పుడే మనం నిజమైన మంత్రవేత్తలం అవుతాం అన్నాడు. ఆ రాకాసిలోయ ఎక్కడున్నది అని అడిగాడు కేశవుడు. ఆ సంగతి తెలిస్తే ఇంక కాపలా కాసేదేముంది, అది తెలుసుకునేందుకే కదా నేనింతకాలంగా బ్రహ్మదండిగాడిని సేవిస్తున్నాను అన్నాడు జయమల్లు. ఆ మాటలతో కేశవుడికి గురు శిష్యుల మధ్య వైరానికి కారణం ఏంటో అర్థమైపోయింది. ఆ రాకాసిలోయలో ఉన్న నిధులో లేక వాళ్ళ అస్థికులో సంపాదించుకునేందుకు తను వాళ్లకు సాయపడాలన్నమాట. జయమల్లు పైబట్టతో ఒంటిని శుభ్రంగా తుడుచుకొని కేశవుడి వైపు తిరిగి త్వరగా కాని బయలుదేరదాం అని అన్నాడు. కేశవుడు కూడా ఆదరా బాదరా ఒళ్ళు తుడుచుకొని బిల్లంబులు తీసుకుని బయలుదేరాడు. జయమల్లు 2 అడుగులు వేసి చప్పున ఆగిపోయి, పాపం ఆ ఏనుగులు గొంతెండి చస్తే మనకేమొస్తుంది అంటూ వెనుతిరిగి ఏదో మంత్రం చదివి, ఏయ్ గజరాజులు, ఇక మీరు కొలంలో దిగొచ్చు అంటూ అరిచాడు. ఎవరో ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఏనుగులు గుంపుగా ముందుకు కదిలి కొలంలోకి దూకాయి. జయమల్లు అక్కడున్న ఒక చిన్న రాతిని చేతిలోకి తీసుకుని మచ్చల సింహానికేసి విసురుతూ, ఇక నువ్వు కూడా నీ కంఠఘోష ప్రారంభించు అని అరిచాడు. సింహం ఎగిరి రాతి మీద నిలబడి చెవులు దిబ్బలు పడేలా గర్జించడం మొదలుపెట్టింది. ఆ గర్జన వింటూనే కొలంలోని ఏనుగులు తొండాలెత్తి పెద్దగా గీంకారనాదం చేశాయి. నేను కొలనుకి స్నానానికి వచ్చిన రోజుల్లో అయితే ఇదే వరుస. ఆ ఏనుగులు, ఈ సింహం ఇలాగే గంటల తరబడి కవ్వించుకుని చివరకు వాటి దారిన అవే పోతాయి అన్నాడు జయమల్లు ఎంతో తృప్తిగా. జయమల్లు ధోరణి కేశవుడికి చిరాకు తెప్పించింది. తనకిక కొద్ది గంటల్లో మాంత్రికుడు వల్ల ప్రమాదం రాబోతుంది. జయమల్లుకేమో చీమ కుట్టినట్టయినా లేదు. మనిద్దరం ఈనాటి నుంచి స్నేహితులమని చెప్పావు. అయినా నాకు కలగనున్న ప్రమాదం నుంచి కాపాడేందుకు నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా లేదు అన్నాడు కేశవుడు. జయమల్లు తలెత్తి కొండ పై భాగానికేసి చూశాడు. అక్కడ ఒక పెద్ద బండరాయిని ఆనుకుని బ్రహ్మదండి మాంత్రికుడు తనకేసి చూస్తూ ఉండడం అతడికి కనిపించింది. వెంటనే జయమల్లు కేశవుణ్ణి హెచ్చరిస్తూ, నువ్వంత పెద్దగా మాట్లాడుకో, వాడికి పాము చెవులు. నీకు ప్రమాదం కలగకుండా కాపాడ్డం నాకు ఎంతో అవసరం. రాకాసిలోయలో ప్రవేశించేందుకు అర్హుడెవరో బ్రహ్మదండిగాడితో పాటు నేను ఈ రోజునే తెలుసుకున్నాను. నీ భుజం మీద ఉన్న మచ్చ, పడగ విప్పిన పాము చూసిన తర్వాత వాడు ఎంత సంతోషపడ్డాడో చూసావు కదా. ఈ రాత్రి నీకు ఏదో శక్తిని ఆవహింపచేసి ఆ రాకాసిలోయకు వెళ్లే దారి, అక్కడ నిధి నిక్షేపాల సంగతి నీ చేత చెప్పిస్తాడు. ఆ వివరాలేవో తెలిసిన తర్వాత మన వాణ్ణి మరో లోకానికి పంపిద్దాం, భయపడకు అన్నాడు. మనకంటే ముందే వాడు జాగ్రత్త పడి మనల్నే వాడు పరలోక యాత్ర చేయిస్తే ఆ సంగతి ఆలోచించావా అన్నాడు కేశవుడు అనుమానంగా. తరువాత ఏం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్లో విందాం. ఈ కథ యొక్క తరువాత భాగాలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పటి వరకు విన్న కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు తెలపాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.